వెల్కమ్ టు వియట్ వాయిస్ ఆఫ్ నేషన్. పటంచెరు పట్టణంలో సిపిఐ శత జయంతి ప్రచార జాథా ఘనంగా ప్రారంభమైంది. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల అర్పించి జాథాను ప్రారంభించిన సిపిఐ నాయకులు డిసెంబర్ 26న జరగనున్న శత జయంతి ఉత్సవాలను విజయవంతం చేయాలి అని ప్రజలను కోరుకున్నారు. జాతీయ కార్యవర్గ సభ్యురాలు పద్మ మాట్లాడుతూ బాసర నుంచి ఖమ్మం వరకు నవంబర్ 15 నుండి 24 వరకు సిపిఐ భారీ ప్రచార జాథా కొనసాగుతుంది అని తెలిపారు. 1925లో ఆవిర్భవించిన సిపిఐ స్వాతంత్ర సమరం నుంచి తెలంగాణ సాయుధ పోరాటం వరకు ప్రజా ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించింది అని ఆమె పేర్కొన్నారు. కార్మిక, రైతు, గిరిజన హక్కుల కోసం పార్టీ చేసిన పోరాటాలు ప్రస్తుత పరిస్థితుల్లో వామపక్ష బలోపేతమే ప్రజాస్వామ్య పరిరక్షణకు అవసరమని వారు అభిప్రాయపడ్డారు. శత జయంతి ముగింపు సభకు ఖమ్మం నగరం వేదిక కానుంది. దేశవ్యాప్తంగా విదేశాల నుంచి వేలాదిగా ప్రజలు, నాయకులు సభకు హాజరు కానున్నారు. ఈ కార్యక్రమంలో పద్మతో పాటు ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వల్లి ఉల్లా ఖాద్రి, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం కోశాధికారి నరేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. సోదరి మల్లారా, ప్రకాష్ రావు గారు చెప్పినట్లు ఖమ్మం పట్టణంలో డిసెంబర్ 26వ తారీఖున లక్షలాది మంది కష్టజీవులను పోగేసి పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహిస్తున్నాం. 40 దేశాల నుంచి కమ్యూనిస్టు పార్టీ నాయకులు వస్తున్నారు. ఈ బహిరంగ సభకి అందరూ తరలి రావాలి అని, ఆ బహిరంగ సభను విజయవంతం చేయాలని 100 సంవత్సరాలు ముగుస్తున్న ఈ సందర్భంగా జరుగుతున్న ఉత్సవాలను జయప్రదం చేయమని నేను మీ అందరినీ పేరు పేరున కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన సంగారెడ్డి జిల్లా నాయకత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తాను.